తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీ కళాశాలలో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు. మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి, ఈరోజు చర్చిలో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము చాలా కాలంగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర రాజనరసింహ గారు, ఇది తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి, అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి. ఏదైతే మీరే చెప్తున్నారు కదా, ఇది ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూని నేను తీసుకొచ్చానని చెప్పి మొన్ననే 2 నెలల కింద మీ అందరినీ తీసుకుపోయి షో చేసిన జేఎన్టీయూలో మరేంది ఇప్పుడు మన పరువు పోయే పరిస్థితి వచ్చింది. దామోదర రాజనరసింహ గారు దయచేసి తక్షణం జోక్యం చేసుకోండి. అక్కడ విద్యార్థుల జీవితాలతోని సిబ్బంది ఆటలాడుతున్నారా, ప్రిన్సిపల్ ఆడుతున్నారా, వార్డెన్ ఆడుతున్నారా, లేదంటే మీ ప్రభుత్వం ఆడుకుంటుందా, దాన్ని ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించకుండా పైనే నేను తీసుకొచ్చాను, అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా జరుగుతుందని మీరు చెప్పుకుంటారనేది కరెక్ట్ కాదు. ఇది కొన్ని వందల మంది జీవితాలని, పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతున్నారు. ఈ సంఘటన వల్ల చాలామంది కూడా హాస్టల్లో ఉంచలేని పరిస్థితి దాపురించే పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఎందుకు ఇటువంటి సంఘటనలు జేఎన్టీయూలో జరుగుతున్నాయి, ఎందుకు పురుగుల అన్నం ఇక్కడ పిల్లలకు వడ్డించే పరిస్థితి వచ్చింది, ఎందుకు ఎలుకలు కూడా ఫుడ్లో పడే పరిస్థితి వచ్చింది అంటే అంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉన్నది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేది మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కింద యాజమాన్యం మీద మానిటరింగ్ లేదు, యాజమాన్యం మానిటరింగ్ కింది స్థాయి సిబ్బంది మీద లేదు, ఒక్కరి మధ్యలో ఒకరు సమన్వయం లేదు. అటువంటి సంఘటనల మూలంగానే ఇది జరుగుతుంది. సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ పెద్దలని కోరుకుంటూ, మా మంత్రి గారు అయితే మా నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధిని ఏమీ పట్టించుకోకుండా జిల్లా అంటూ రాష్ట్రం అంటూ ఏదేదో తిరుగుకుంటూ తనకు ఎక్కడైతే ఆదాయ మార్గాలు వస్తాయో, ఎక్కడైతే పైసలు వస్తున్నాయో వాటి మీదనే మంత్రి గారు దృష్టి సారించారు, వాటి మీదనే నిఘా పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన మైనింగ్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఆ తమ్ముడి మీద కేసు పెట్టించారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేసి తను కూడా స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి డిసైడ్ చేసే విధంగా తను కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తుండు. ముందు మీ సంపాదన పక్కన పెట్టండి, మీ సంపాదన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి, ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి రాజనరసింహ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.